రామాయణంలో ఉండే ప్రతి కాండ రాముల వారి ఒక్కొక్క దిశని వివరిస్తూ వస్తుంది. కానీ సుందరకాండ మాత్రం హనుమంతుడి శక్తుల గురించి, ఆయన చేసిన అడ్వెంచర్స్ గురించి చెప్తూ వస్తుంది. మరి సుందరకాండ అని ఎందుకు పెట్టారు? హనుమాన్ కాండ అని పెట్టచ్చు కదా. ఈ డౌట్ మీకు వచ్చిందా? ఎందుకు అంటే హనుమాన్ అసలు పేరు సుందరుడు. మరి మనం సుందరుడిని హనుమాన్ అని ఎందుకు పిలుస్తామో తెలుసా? ఆయన బాల్యంలో సూర్యుడిని పండుగ భావించి సూర్యుడి వైపు వెళ్తూ ఉంటే ఇంద్రుడి వజ్రాయుధం తగిలి కింద పడిపోతారు కదా, ఆ దెబ్బకి ఆయన దవడలు వాస్తాయంట. అందుకే ఆయనకి హనుమాన్ అని పేరు వచ్చింది. మరి వాల్మీకి మహర్షి ఈ కావ్యానికి సుందరకాండ అని ఎందుకు పెట్టారో తెలిసింది కదా. హనుమంతుడి అసలు పేరు సుందరుడు. హనుమంతుడు కొలిచే దైవం రాముల వారు, ఆయన సుందరమైన వ్యక్తే. ఇంకా ఆ కావ్యం కూడా సుందరమైనదే. అందుకే ఈ కాండకి సుందరకాండ అని పేరు పెట్టారు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన నామస్మరణ ఛానల్ని.